Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట సమర్థ. అక్కలకోట చేరుట. ఒకసారి వారి శిష్యులు చోళప్ప జాదవులతో కలిసి ఇటగి అనే గ్రామం వెళ్ళారు. ఆంజనేయ స్వామివారి గుళ్ళో శ్రీ స్వామీజీ నిద్రపోతున్నారు. ఇంతలో పొలములో పనిచేయువానికి పాము కరిచింది. అతనిని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి తీసుకుని వస్తూ ఉండగా దారిలోనే మరణించాడు. స్వామి నిద్రిస్తూ ఉండగా వారి పాదరక్షలను చనిపోయిన వానిపై జాదవు ఉంచాడు. స్వామి లేచి ఆ పాదరక్షలు వానిపై పెట్టినందుకు తిట్టారు. చివరకు శాంతించి, వాడు ఎంతసేపు నిద్రపోతాడు, వాడి చెవిలో వాని పేరు 3 సార్లు పిలువు అని జాదవును ఆజ్ఞాపించారు. వాడు అలా 3 సార్లు పిలవగానే చచ్చిన అతను లేచి కూర్చున్నాడు. బాసల్ గ్రామంలోని ఒక దర్జీ 50 మందికి ఏర్పాటు చేసిన భిక్షకు వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఏమీ ఆందోళన పడవలదని, వడ్డిస్తూ వెళ్ళండి, ఏమీ కొదవ ఉండదు, అంతా సవ్యంగా జరిగిపోతుంది అని స్వామి ఆ దర్జీతో చెప్పారు. ఆ వంటకములే అందరికీ సరిపోయాయి. ఆ దర్జీకి పట్టిన దుష్టగ్రహమును స్వామి పోగొట్టారు. అక్కలకోటలో ఒక కోతి అందరినీ బాధింపసాగింది. ప్రజలు విసుగు చెంది ప్రభుత్వం వారికి తెలుపుకున్నారు. రాజావారి నౌకర్లు దానిని అతి కష్టం మీద బంధించి ఖండోబా మందిరం దగ్గరికి తీసుకొచ్చారు. ఇది తెలిసి స్వామీజీ ఆ కోతిని తన వద్దకు పిలిపించుకుని, హనుమా, ఇక మీదట ఎవరి జోలికి వెళ్ళవద్దు, ఎవరిని బాధించకు అని దీవించి దానిని వదిలివేశారు. అప్పటి నుండి ఆ కోతి సాధువై ఎవరిని బాధించలేదు. అట్లే జవహర్ అనే పెంపుడు ఏనుగు మావటికి లొంగక పిచ్చెత్తిన దానివలే ప్రవర్తిస్తుంటే శ్రీ స్వామి దాని ఎదురుగా నిల్చొని దాని వంక తదేకంగా చూసేసరికి అది సాధువయ్యింది. స్వామి వద్దకు అంధుడైన తన కుమారుని శివభాయి అనే స్త్రీ తీసుకుని వచ్చి, వీనికి బ్రహ్మోపదేశము జరగగానే కంటిచూపు పోయిందని, ఆ చూపును ప్రసాదించమని ప్రార్థించింది. ఆ సమయమున 5 బ్రాహ్మణులు స్వామిని పరీక్షించడానికి వచ్చారు. సమర్థులు ఆ బాలునికి తన మెడలోని హారములోని రుద్రాక్ష తీసి ఇచ్చి, ఒక పువ్వుతో ఆ బాలుని కళ్ళు తుడిచి, ఆ వచ్చిన వారు అడగదలిచిన ప్రశ్నలకు ఆ బాలుని సమాధానములు చెప్పమన్నారు. ఆ బాలుడు అట్లే చెప్పగా అతనికి కంటిచూపు వచ్చింది. ఆ బ్రాహ్మణులు స్వామి పాదములపై పడి క్షమించమని ప్రార్థించారు. అట్లే భీమారావు అనే వ్యక్తి ముఖం పైన పెద్ద కణితి ఉండేది. అతను సమర్థుల వారి వద్దకు వచ్చి దానిని తొలగించమని ప్రార్థించాడు. ఆ మధ్యాహ్నము అతని నిద్రలో స్వప్నంలో స్వామి తన వద్ద నిలబడి కణితిపై నిమిరినట్లు చూశాడు. మేల్కొని చూడగా కణితి లేదు. స్వామి వద్దకు వచ్చి నమస్కరించుకున్నాడు. సంతానము లేని ఐరోపా దేశపు ఇంజనీరు స్వామిని దర్శించి వారి పద్ధతి చూసి మతిస్థిమితము లేని వ్యక్తిగా భావించాడు. నీవు సంతానము అడగడానికి వచ్చావుగా, సంవత్సరంలోపు నీకు కుమారుడు కలుగుతాడులే అని అన్నారు. స్వామి తన మనస్సులోని విషయం గ్రహించారని, చాలా గొప్పవారని ఐరోపా ఇంజనీరు అనుకున్నాడు. సమర్థులు చెప్పినట్లే 1 సంవత్సరములో అతనికి ఒక కుమారుడు కలిగాడు. స్వామి ఇలా ఎన్నో లీలలు చూపిస్తున్నారు. బొంబాయిలో దత్తభక్తుడైన ఒక ధనికుడు తనకు సంతానం కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానన్నాడు. అలానే పుత్ర సంతానం కలిగింది. ఇంతలో అతని వ్యాపారంలో నష్టం సంభవించగా ఆ మనోవ్యధతో మరణించాడు. అతని భార్య కూడా మొక్కు చెల్లించలేక గాణుగాపురం వెళ్ళి దత్తునకు మొరపెట్టుకుంది. దత్తుడు ఆమె స్వప్నంలో కనిపించి, నీవు అక్కలకోట వెళ్ళి అక్కడ ఉన్న స్వామికి భోజనం పెట్టు అని చెప్పారు. ఆమె దత్తప్రభు చెప్పినట్లే అక్కలకోట వచ్చింది. రోడ్డు మీద చిన్నపిల్లవాని వలె ఆడుకుంటున్న స్వామి ఆమెను భిక్ష అడిగారు. ఆమె ఇచ్చిన భిక్షతో స్వామి సంతృప్తిగా భుజించి
నీవు 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టావు, నీ మొక్కు తీరింది అని అన్నారు. దత్తుడే అక్కలకోట సమర్థులని, స్వామి భుజిస్తే అందరూ తిన్నట్లేనని రుజువు ఇంతకన్నా ఏం కావాలి? ఒకసారి బాబా సతారా అనే పోస్టల్ సూపరింటెండెంట్ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళటానికి స్వామి అనుమతి కోరాడు. కానీ స్వామి అంగీకరించలేదు. మరలా కోరినా స్వామి అనుమతి ఇవ్వలేదు. స్వామికి చెప్పకుండా కరూప్గాం రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. వరదల వల్ల కృష్ణానదిపై వంతెన కూలిపోయింది. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. స్వామి మాటలు వినక వచ్చినందుకు ఆ స్టేషన్లోనే చలిబాధతో గడపవలసి వచ్చింది. శ్రద్ధ లేని వారి గతి ఇంతే. శ్రీ స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. శుభం. Subscribe and share my channel Sudarsana.